నమస్తే, వెల్కమ్ టు వైభవ్ న్యూ గోదావరి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భోంగిరి లోక్సభ నియోజకవర్గం సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం. నాసిక్లో జరిగిన యువజన సమ్మేళనంలో యువశక్తి ప్రపంచ దేశాల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దిలాల్పూర్ గ్రామంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు. మెదక్ జిల్లా రామాయంపేటలో శ్రీ పద్మావతి దేవి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు. భోంగిరి లోక్సభ నియోజకవర్గం సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో పాల్గొన్న కార్యకర్తలంతా కూడా ఎంతో ఉత్సాహంగా, ఏమాత్రం ఓడిపోయినమన్న భావన లేకుండా బ్రహ్మాండంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న విశ్వాసంతో మాట్లాడినరు. కొన్ని విలువైన సలహాలు సూచనలు కూడా ఇచ్చిండ్రు. దాదాపుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10-12 మంది కింది కార్యకర్తలే వచ్చిన వాళ్ళే ఎంపీపీ, జెడ్పీటీసీ, మండల స్థాయి నాయకులు, మున్సిపల్ నాయకులు వారే మాట్లాడడం జరిగింది. ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపైన చర్చ చేస్తున్నారు. ఇంకా మనం ఏం చేయాల్సి ఉండే, అభివృద్ధి విషయంలో అద్భుతంగా చేసినాం. దేశ చరిత్రలోనే ఎక్కడ ఎప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయని పథకాలని కేసీఆర్ గారు ప్రవేశపెట్టినరు. రాష్ట్ర అభివృద్ధిని అద్భుతంగా తీర్చిదిద్దినరు. కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రం ఎటుపోవాలను దారి తెలియని పరిస్థితులలో వచ్చినాడు మంచి లేక, కరెంట్ లేక, వ్యవసాయం లేక మొత్తం వలసలు పోతున్న స్థితిలో నుంచి ఇవాళ మళ్ళీ పట్టణాల నుంచి తిరిగి గ్రామాలకు వలసలు మొదలయ్యే పరిస్థితి తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని కూడా అద్భుతంగా చేసి రాష్ట్రంలో అన్ని మౌలిక సదుపాయాలను పెంచి సంక్షేమాన్ని, అభివృద్ధిని కలిపి సమపాలనలో నడిపిన అద్భుతమైన పరిపాలన చేసిన కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రి లేకపోవడం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్న విషయాన్ని వారి మాటల్లో చెప్పడం జరిగింది. చిన్న చిన్న పొరపాట్లు, స్థానికంగా వచ్చిన అపోహలు, కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు మధ్యన వచ్చిన చిన్న చిన్న అపోహలు, అపార్థాలు కొంత నష్టానికి దారితీసినాయని, అదే సందర్భంలో అవతల బీజేపీ, కాంగ్రెస్లు ఇద్దరు కలిసి యువశక్తికి ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తామని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు భరోసా ఇచ్చారు. నాసిక్లో జరిగిన యువజన సమ్మేళనంలో యువశక్తిని ప్రపంచ దేశాల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు. యువజనులను ప్రయోజనకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం క్రియాశీలక ఆధునిక నైపుణ్య వ్యవస్థను రూపొందించిందన్నారు. मेरा युवा भारत संगठन से जिस तेजी के साथ देश के कोने कोने में युवा जुड़ रहे हैं, उससे भी बहुत उत्साहित हूं। मेरा युवा भारत, माय भारत संगठन की स्थापना के बाद ये पहला युवा दिवस है। अभी संगठन को बने 75 दिन भी पूरे नहीं हुए हैं और 1 करोड़ 10 लाख के आसपास युवा इसमें अपना नाम रजिस्टर करा चुके। मुझे विश्वास है आपका सामर्थ्य, आपका सेवा भाव देश को, समाज को नई ऊंचाई पर ले जाएगा। साथियों, हमारी सरकार को अब 10 साल हो रहे। इन 10 वर्षों में हमने पूरा प्रयास किया है कि युवाओं को खुला आसमान दे, युवाओं के सामने आने वाली हर रुकावट को दूर करें। आज चाहे शिक्षा हो, रोजगार हो, एंटरप्रेन्योरशिप या इमर्जिंग सेक्टर्स हो, स्टार्टअप्स हो,
स्किल से स्पोर्ट्स हो, देश के युवाओं को सपोर्ट करने के लिए हर क्षेत्र में एक आधुनिक डायनेमिक इकोसिस्टम तैयार हो रहा है। आपको 21वीं सदी की आधुनिक शिक्षा देने के लिए नई राष्ट्रीय शिक्षा नीति लागू की गई है। युवाओं के लिए अब देश में आधुनिक स्किलिंग इकोसिस्टम भी तैयार हो रहा है। हाथ के हुनर से कमाल करने वाले नौजवानों की मदद के लिए पीएम विश्वकर्मा योजना शुरू की गई। पीएम कौशल विकास योजना की मदद से करोड़ों युवाओं को स्किल से जोड़ा गया। देश में नए आईआईटी, नए एनआईटी लगातार खुलते जा रहे हैं। आज पूरी दुनिया भारत को एक स्किल्ड फोर्स के रूप में देख रही है। సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దిలాల్పూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. అనంతరం వారు మాట్లాడుతూ దిలాల్పూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆ దేవుని దీవెనలు ఉమ్మడి మెదక్ ప్రజలపై ఉండాలని కోరారు. వేద పాఠశాలలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వర్గంలో మరి దిలాల్పూర్ గ్రామంలో మరి ఇవాళ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి మరి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మరి వేద పాఠశాలలో ఇవాళ మరి ప్రత్యేకమైన కార్యక్రమం కూడా మరి చేపడుతూ ఉన్నారు. మరి అలాగే మరి దేవుడిని దర్శించుకొని మరి ఆ దేవుడి ఆశీర్వాదం, ఆ దేవుడి అనుగ్రహం మరి ఉమ్మడి మెదక్ జిల్లా, మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల మీద కూడా మరి ఉండాలని చెప్పి, ఉంటుందని చెప్పి మరి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రశ్నలు ఉంటాయి. మెదక్ జిల్లా రామాయంపేట శ్రీ పద్మావతి దేవి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు 29వ రోజు వెంకటేశ్వర స్వామి వారు కల్కి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత నెల రోజులుగా ధనుర్మాస పూజలను దిగ్విజయంగా పూర్తి చేసిన వేద పండితులు దోర్బాల కుమారస్వామి శర్మని మరియు ఆలయ అర్చకులు నల్లాది హాల్ వెంకటరమణ రమణాచార్యులను ఆలయ కమిటీ సభ్యులు భక్తులు శాలువతో సన్మానించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆస్థాన పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం నేడు తిరుప్పావై 29వ రోజు ఫలశ్రుతి చదివారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. రేపటి రోజు ఆదివారం భోగి పండుగ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణం నిర్వహించబడుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. మరి మీరు చదివి రావడం 2 సార్లు భగవద్గీత కంప్లీట్ అయిందండి, 2 సార్లు రామాయణం కంప్లీట్ అయింది, మహాభారతం కోరుకుంటున్నాం. అదే కాకుండా మన దేవాలయ నిర్వహణలో గత నూతనంగా నిర్మించుకున్నటువంటి దేవాలయం 11 సంవత్సరాలు గడుస్తుంది. అప్పటి నుండి కూడా మన వంశపారపరంగా కూడా చేస్తున్నటువంటి నల్లందిలో వెంకటరమణాచార్యులు గారికి కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. మన రామాయంపేటలో వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా గుర్తు. అదే కాకుండా ప్రతిరోజు కూడా అలంకారాన్ని, స్వామివారిని మన కళ్ళ ముందే ఉండేట్టుగా అలంకారం చేసి మనందరికీ ఈ యొక్క అలంకారాన్ని చేసి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇంకా
జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటిన విజయవాడ నగరం సుందర నగరాల్లో దేశంలో 6వ స్థానంలో నిలిచిన బెజవాడ నాకు నిరంతరం వెన్నంటే ఉండేది యువత బలమేనని పవన్ కళ్యాణ్ అన్నారు. నువ్వు ఏది అనుకుంటే అది సాధిస్తావు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఎబిలిటీ టు ఇమాజిన్, ఎబిలిటీ నీ సంకల్ప శక్తిని బట్టి. సో మా నాన్న ఇది చెప్తామంటే నేను అడిగేవాడిని, నేను ఏదనుకుంటే అది అవుతాను అనుకునేవాడిని. ఇమాజిన్ మా చాలా సింపుల్ హౌసెస్, మా పెద్ద డబ్బున్న వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. మా నాన్న మ్యాక్సిమం అయితే ఎస్ఐ. మా నాన్న అంటే నాకు ఎవరన్నా కారులో వెళ్తుంటే నాకు ఊహించుకున్నాను అసలు ఎట్లా వీళ్ళు కారు కొనుక్కుంటారు అనుకునేవాడిని. అంటే వాళ్ళు ఏం చేస్తే కారు వచ్చింది అనుకున్నాను. ఇట్లా ఫిల్డ్ విత్ క్వశ్చన్స్. సో నాకు ఆ సమాధానాల కోసం ఎదుగుతాను. సో ఐ వాజ్ పొలిటికల్ యాక్టివ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అండ్ క్వైట్ ఎంతూసియాస్టిక్ ఉండేది. మేబీ దిస్ క్వశ్చన్స్ మేడ్ మీ టు థింక్. సో అట్లా ప్రాసెస్లో ఐ వాజ్ థింకింగ్ ఐ వాంట్ బికమ్ మెనీ థింగ్స్. ఐ వాంట్ బికమ్ అ సైంటిస్ట్, ఐ వాంట్ బికమ్ అనుకుంటే మా నాన్న అడిగారు. మా నాన్న గ్రేట్ డివోటీ ఆఫ్ రామకృష్ణ పరమహంస అండ్ స్వామి వివేకానంద. సో ఆయన అడిగితే ఆయన ఏమనంటే, నువ్వు ఏది అనుకుంటే అది అవుతారో దట్స్ వాట్ స్వామి వివేకానంద సేస్. అంటే నేను అన్నాను, డూ థింక్ ఐ కెన్ బికమ్ లైక్ యూనో ఒక విపరీతమైన శారీరక బలం కావాలి నాకు, వేర్ ఐ కెన్ త్రో అన్ ఎలిఫెంట్. ఒక ఏనుగుని పడేసేంత శక్తి ఉంటుందా అంటే నేను ఎంత ఉండేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి స్ట్రెంత్ పిచ్చి నాకు. దేనికి అంటే నాకు ఆస్తమా ఉండేది. నేను పరిగెట్టలేకపోయాను. స్కూల్స్లో గేమ్స్లో పార్టిసిపేట్ చేయలేకపోయాను. సో నాకు కోటరామూర్తి ఒకటి ఇష్టం. అంటే ఆయన గుండెల మీద బండరాలు పెట్టి కొట్టించుకోవడం ఇవన్నీ అలా అంటే అన్నీ చేసేవాడు కదా. తెలుగు పాటలు ఉండేవి. ఇవన్నీ చేయొచ్చా అంటే చేయొచ్చు అనేవాడు మా నాన్న. సార్ నాకు దట్ స్టార్టెడ్ లియోనార్డో డా వించి అండ్ స్వామి వివేకానంద వర్ మై ఫ్యాసినేటింగ్ పీపుల్ ఫర్ మీ. సో దట్స్ వాట్ మేడ్ మీ. అంటే ఒక వ్యక్తి ఇన్ని చేయగచ్చా అంటే దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. ఏదైనా సరే వెరీ సింపుల్. ఈరోజు నేను ఏదో మీకు భాషను ఇవ్వడానికి, ఉపన్యాసం ఇవ్వడానికి కాదు, కానీ జస్ట్ టు టేక్ ఆఫ్ టు అండర్స్టాండ్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ఆఫ్ కోర్స్ మై సోషల్ అండర్స్టాండింగ్, పొలిటికల్ ప్రాసెస్. ద రీజన్ వై ఐ మేడ్ మీ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ అంటే, చిన్నప్పుడు ఏముంటుంది, చదువుకునేటప్పుడు పాఠాల్లో చాలా అద్భుతమైన వ్యక్తులు ఉంటారు. నిజ జీవితంలో ఎమ్మెల్యేస్ని పిలిస్తేనేమో జనవరి 19న విజయవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం జెడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాసరావు చెప్పారు. మండల కేంద్రమైన ముక్తేశ్వరంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇక విజయవాడలో ఏ మూల నుంచి చూసినా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కనిపిస్తారని చెప్పారు. సామాజిక న్యాయానికి వైఎస్ఆర్సీపీ సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేసినట్లు తెలిపారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ చరిత్రలో నిలిచిపోయే బహుమానమని పేర్కొన్నారు. భారత జాతి గురించి, మన దేశం గురించి చెప్పాలనుకున్నా మొదట చెప్పాల్సిన పేర్లలో అంబేద్కర్ పేరు ఉంటుందన్నారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాట్లో వైఎస్ జగన్ సంకల్పం కనిపిస్తుందన్నారు. అంబేద్కర్ ఎక్కడో ఊరు బయట కాదు, నగరం నడిబొడ్డున ఉండాలని సీఎం జగన్ భావించారన్నారు. అదృష్టవశాత్తు విజయవాడ నగరం కూడా అందుకు చాలా సానుకూలమైందన్నారు. అందుకే అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ అక్కడ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 400 కోట్లతో సీఎం జగన్ విజయవాడలో నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం పెద్ద చరిత్ర సృష్టిస్తుందన్నారు. యువ నాయకులు, నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారికి ముందుగా ఇటు మీడియా మిత్రుల ద్వారాగా, అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ద్వారాగా, అలాగనే అంబేద్కర్ అభిమానుల ద్వారాగా నేను ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి శుభాకాంక్షలు, ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. విద్య అనేది చాలా అతి ముఖ్యమైనది, చాలా అతి ప్రాధాన్యత అనేది. బిఆర్ అంబేద్కర్ గారు ఈవేళ అన్ని డిగ్రీలు చదివారంటే విద్యతోటే దేన్నైనా మనం సాధించగలం. విద్య అనేది అది అతి ముఖ్యమైనది. అలాగనే జ్యోతిరావు పూలే గారు, ఆయన విప్లవ యోధులు, సామాజిక న్యాయ విప్లవ యోధులు. మరి అట్లాగనే కాకుండా మొట్టమొదటి
ఈ యొక్క భారతదేశంలో మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే గారిని కూడా ఆయన మరి ఉపాధ్యాయులుగా నెలకొల్పి మరి అక్కడ ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో అణగారి వర్గాలకు అందరికీ కూడా విద్యను నెలకొల్పాలనేటువంటి ఆలోచన విధానం జ్యోతిరావు పూలే గారిది. అలాంటి ఆలోచన విధానం అలాగనే మన బాబు జగజ్జీవన్ రావు గారు కూడా ఆయన ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన పార్లమెంట్లో ఎన్నో చక్కటైనటువంటి విషయాల్లో చర్చించడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాన్ని అందరూ కూడా హర్షధ్వానాలతో ఆయనకి ధన్యవాదములు తెలియజేసుకుంటూ మరి ఆ మహనీయుడి విగ్రహాన్ని నెలకొల్పినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మరి హృదయపూర్వకంగా మరి ఆ యొక్క ప్రారంభోత్సవానికి వెళ్ళి మరి అక్కడ ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి నివాళులు అర్పించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఈ యొక్క ప్రాంతానికి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక దిక్సూచిలాగా బిఆర్ అంబేద్కర్ గారిని మరి ఒక నడి బొడ్డున మీరు నిలబెట్టినందుకు మేమందరం కూడా మీకు హర్షిస్తున్నామని మరి ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘ నాయకులు అవనివ్వండి, అభిమానులు అవనివ్వండి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అవనివ్వండి, అందరూ కూడా మరి ఆనందం వ్యక్తపరిచేలాగా తరలి వెళ్ళాలని మీకు అందరికీ తెలియపరుచుకుంటున్నాను. ఒకటే మాట అంటారు, పెత్తందారులకి పేదవాడికి పోరాటం అనేటువంటి జరుగుతుందని చెప్తున్నారు ఆయన. ఇటు పెత్తందారులకి ఇటు పేదలకి ఉన్నటువంటి పోరాటమే రేపు 2024లో మరి ఒక జడ్జిమెంట్ అనేది జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఒకసారి మరి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి తీరుతారని మీ యొక్క మీడియా మిత్రుల ద్వారాగా తెలియపరుచుకుంటున్నాం. అలాగనే కాకోకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి రేపు జనవరి 19వ తారీఖున మరి బిఆర్ అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరణకి ఈ మండలాన్ని నుంచి ఉయ్యెత్తున తరలి వెళ్ళి మరి అటు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి అలాగనే బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడానికి ఇక్కడి నుంచి అధికమైనటువంటి ఇటు అంబేద్కర్ గారి అభిమానులు అవనివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అవనివ్వండి వెళ్ళి మరి ఆయనకి సంఘీభావం తెలియపరుచుకుంటారని నేను ఈ సభాముఖంగా అలాగనే మీడియా మిత్రులకి అందరికీ కూడా నేను తెలియపరుచుకుంటున్నాను. దేవరపల్లి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవరపల్లి ఎంపీపీ కేవీకే దుర్గారావు అన్నారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు జగనన్న సురక్ష క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రారంభించిన ఎంపీపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కడిమి వీరకుమారి, సొసైటీ చైర్మన్ కవల శ్రీను, కడిమి రాజు, దుగ్గిన గంగాధర్రావు, పి రామ్ గోపాల్, డిబిఆర్ కృష్ణంరాజు, వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు, విష్ణువర్ధన్, పంచాయతీ కార్యదర్శి ఎన్ రవికిషోర్, సిబ్బంది, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. అందరూ అమ్మా వాలంటీర్స్ అందరూ ఎదురుకొచ్చేయండి. సచివాలయ సిబ్బంది కంప్లైంట్ ఇంకా ఎన్వాల్వ్ కూర్చున్నది. ఫస్ట్ 1, 2, 3 లైన్లు రావాలి. అందరూ ఎదురుకు రావాలమ్మా. వాలంటీర్స్ చెప్తున్నాము, ఫస్ట్, సెకండ్, థర్డ్ లైన్స్ ఖాళీగా పేపర్కి ఖాళీగా వెళ్తాయి. ఈరోజు ఇక్కడ దేవరపల్లి గ్రామంలో సచివాలయం 2 పరిధిలో జరుగుతున్నటువంటి జగనన్న 2 ఫేజ్ 2 కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొన్నటువంటి అధ్యక్షించిన సర్పంచ్ వీరకుమార్ గారికి, సొసైటీ అధ్యక్షులు కవల్ శ్రీను గారికి, అలాగే డాక్టర్
సాంబశివరావు గారికి, అలాగే గడిపరాజు గారికి, అలానే వార్డు మెంబర్ మహాలక్ష్మి గారికి, దుర్గిన ప్రసాద్ గారికి, యువఆర్పి గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి స్టాఫ్కి, అతని డాక్టర్స్కి, అలాగే ఏఎన్ఎంలకి, అలాగే పేషెంట్స్, అలాగే మిగిలిన సిబ్బంది అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇది కొత్తగా వచ్చిన కార్యక్రమం అయితే కాదు. గతంలో మనం ఫేజ్ 1లో ఏమైతే మనం ఈ యొక్క కార్యక్రమాలు స్టార్ట్ చేసుకున్నామో రాష్ట్ర వ్యాప్తంగా, అందులో భాగంగా ఫాలో అప్ అంటే ఒకసారి ఏదో ఆర్భాటంగా పెట్టి మానేయడం కాకుండా పేషెంట్కి కంటిన్యూగా మనం ఈ ప్రాసెస్ని అందించాలి. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ గడపకి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా విశదీకరించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏ విధమైనటువంటి సహాయం, వైద్య సహాయం వాళ్ళకి కావాలో దాన్ని వాళ్ళకి అందించే విధంగా అందులో భాగంగా మాత్రమే ఈ ఫేజ్ 2 అనేటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించడం జరిగింది. అలానే సుమారు 50 మంది ఇప్పటి వరకు మన యొక్క 2 పరిధిలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. మరి ఇందులో ఉన్నటువంటి వెసులుబాటు ఏమైనా ఉన్నదంటే, ఇది మంచి ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రూవ్ చేసినటువంటి మెడిసిన్స్ మాత్రమే మనం ఇక్కడ సప్లై చేస్తాం. అదే మెడికల్ షాప్లోకి వెళ్ళేసరికి రకరకాలైనటువంటి మెడిసిన్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. అలా కాకుండా WHO ఇచ్చినటువంటి వాళ్ళ సూచనల మేరకు తయారైనటువంటి మెడిసిన్స్ మాత్రమే మనం ఇవ్వటం వల్ల దాంట్లో మంచి క్వాలిటీ, అలాగే నమ్మదగ్గటువంటి మందులన్నీ కూడా మనం ఉచితంగా కూడా అక్కడ సర్వీస్ చేస్తాము. అదేవిధంగా ఈ యొక్క మెడికేషన్కి వచ్చేసరికి స్పెషలైజేషన్ ఇప్పుడు కూడా మన గ్రామాల్లోకి ఇక్కడ MDలు కానీ MSలు కానీ వీళ్ళెవరు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఆ యొక్క పరిస్థితులను అధిగమించి మనం ఈరోజు రాజమండ్రి కానీ, అలాగే వేరే కొంతమూరు కానీ ఇట్లా బయట సిటీస్ నుంచి కూడా ఈరోజు స్పెషలిస్టులు అందరూ వచ్చి మన యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని రక్షించడం కోసం వాళ్ళందరూ కూడా శాయశక్తుల మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కృషి చేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా మనం అంతా కూడా, అలాగే వాళ్ళతో పాటు ఈ స్టాఫ్ అందరినీ కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇందులో భాగంగా ఒక 2 విషయాలు మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క ఆరోగ్యశ్రీ అనేటటువంటి మాట ఈ యొక్క దేశంలో ఒక రాజశేఖర రెడ్డి గారు ద్వారా, ఆయన నోటి ద్వారా మాత్రమే ఈ యొక్క ఆరోగ్యశ్రీ అంటే ఏంటనేది ఇక దేశ ప్రజలకి పరిచయం. అది మీ అందరికీ తెలుసు. 2005-6 సంవత్సరాల్లో ఆయన ఈ యొక్క పేద ప్రజలు ఎక్కువ మంది ఈ యొక్క వైద్యం అందంగా ఆపరేషన్ సక్రమంగా చేయించుకోలేక వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది చనిపోతూ ఉన్నారనేటటువంటి ఓ భావనకి ఆయన వచ్చి దీనికి కనీసం ఒక 2 లక్షల రూపాయలైనా మనం ఆర్థికంగా చేయూతనిచ్చి వాళ్ళకి వైద్యం చేయించినట్టయితే చాలామంది ప్రాణాలను మనం నిలిపినటువంటి వాళ్ళు అవుతాం అని చెప్పి ఆయన సదుద్దేశంతో ఎంతటి రిస్క్ అయినప్పుడు కూడా ఈ పథకాన్ని ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటు 108, 104 అనేటువంటి కార్యక్రమాలు మరి గతంలో మీరు చూశారు. ఎవరైనా యాక్సిడెంట్ అయ్యే రోడ్డు మీద పడిపోతే కనీసం వాళ్ళ వెంట కూడా చూడటానికి భయపడేటువంటి రోజు. ఒకవేళ నిజంగా ఆ యొక్క దెబ్బతిన్నటువంటి పేషెంట్ దగ్గరికి వెళ్తే ఆ పోలీస్ కేసులు ఏమన్నా మన మీద పెడతారేమో అని చెప్పి చూసి కూడా చూడనట్టుగా దారిపోయేటటువంటి రోజుల నుంచి ఈరోజు 108కి ఫోన్ చేస్తే, ఎవరైనా సరే దారిపోయే మనిషి 108కి ఫోన్ చేస్తే వితిన్ 5 నుండి 10 మినిట్స్ లోపు అక్కడ 108 వచ్చి ఆ యొక్క మనిషికి ఇమీడియట్గా మెడిసిన్స్ కానీ సత్వర సేవలన్నీ అందించి వాళ్ళకి ఆక్సిజన్ కానీ, బీపీ సరిగ్గా చూడటం కానీ, అలాగే వాళ్ళకి సిలిండర్స్ కానీ, సంబంధిత ఇంజక్షన్లు అన్నీ కూడా ఇచ్చి వాళ్ళని ఇమీడియట్గా నియరెస్ట్ హాస్పిటల్లో చేర్పించే ప్రక్రియ ఈరోజు రాష్ట్రం అంతా కూడా సుమారు 2000 వాహనాలతో ఈరోజు రాష్ట్రం అంతా జరుగుతోంది. అందులో భాగంగానే ఇంకా మారుమూల గ్రామాల్లో వైద్య సేవలు సక్రమంగా అందట్లేదని చెప్పి మన దేవరపల్లి అయితే ఇక PHC లాంటి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అలాగే మిగిలినటువంటి చిన్న గ్రామాల్లో ఆరోగ్య సేవలు అందట్లేదని చెప్పి వాళ్ళ సౌలభ్యం కోసం 104 అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి అందులో సుమారు 105 రకాల మెడిసిన్స్ అన్నీ కూడా ఉచితంగా ఇచ్చే విధంగా, అందులోనే పరీక్షలన్నీ కూడా చేసే విధంగా కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
భోంగిరి లోక్సభ నియోజకవర్గం సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం. నాసిక్లో జరిగిన యువజన సమ్మేళనంలో యువశక్తి ప్రపంచ దేశాల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దిలాల్పూర్ గ్రామంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు. మెదక్ జిల్లా రామాయంపేటలో శ్రీ పద్మావతి దేవి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.